రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే పదోన్నతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య డిమాండ్ చేశారు. యూటీఎఫ్ కార్యకర్తల సమావేశంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విద్యాధికారుల పోస్టులు నియమించాలని అన్నారు. ఉపాధ్యాయ భర్తీ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖాళీలను వివిధతో కూడా భర్తీ చేయాలని కోరారు. ఈరోజు గురుకులాలు మోడల్ స్కూల్స్ అట్లా కేజీబీఎల్లో కూడా బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కూడా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ తో ఆశ్రమ స్కూల్స్ తో సహా అందరికీ బదిలీలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. వీటితో పాటు ఈరోజు సమస్యలు చూసుకుంటే ప్రధానంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు రెసిడెన్షియల్ స్కూల్ తో సమానంగా ఫలితాలు సాధిస్తా ఉన్నాయి. మరి వర్కర్ నుంచి ఎస్ఓ వరకు అందరూ మహిళలే పనిచేస్తా ఉన్నటువంటి పాఠశాలలో మరి పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య అందిస్తా ఉన్నా ఉపాధ్యాయుల జీతాలు మాత్రం నామాత్రంగా ఉన్నాయి. వాళ్ళు బేసిక్ పే ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అట్లా వాళ్ళకు ఉన్నటువంటి పని భారాన్ని కూడా నైట్ స్టేలు ఇతరత్ర డ్యూటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర నాయకత్వం అన్ని సమస్యల గురించి వివరించారు. మరి మన జిల్లాలో చూసినట్లయితే అనేక కేజీబీవీ గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గెస్ట్ ఉపాధ్యాయులకి వారికి 12 నెలల వేతనం కానివ్వండి, మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి గత నుండి కూడా టీఎస్యూటీఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది, పోరాటంలో ఉంది. మరి ముఖ్యంగా మన జిల్లాలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. దానివల్ల జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు కూడా నష్టం కలుగుతా ఉంది. మరి అనేక పోరాట కార్యక్రమాల నేపథ్యంలో ఈ రోజు కమిటీ వేయడం అనేది జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం.